మే 2న అమరావతిలో ప్రధానమంత్రి మోదీ సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా స్థలాన్ని ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది పరిశీలించారు. ప్రధాని పర్యటన వేళ నేషనల్ హైవేపై ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ప్రధాని పర్యటన వేళ గన్నవరం ఎయిర్పోర్ట్లో గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, మే 2న అంటే 2 రోజులే ఉంది అమరావతిలో ప్రధానమంత్రి మోదీ సభ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టేనా? పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా అయితే స్టేజ్కి సంబంధించినటువంటి నిర్మాణం అయితే పూర్తిగా 95% వరకు పూర్తయిందనే విధంగా చెప్పొచ్చు. కొంత మెరుగు పెడుతున్నారు. ఎందుకంటే కొంత నిన్న ఎస్పీజీ బలగాలు వచ్చి కొంత సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కొంత మార్పులు చేయాలని చెప్పడంతో వాటికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు అయితే ప్రధాన స్టేజ్ వద్ద జరుగుతున్నాయి. దాంతో పాటు మంత్రి మోడీ వచ్చేటటువంటి రోడ్డు మ్యాప్ను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఆయన పర్యటన సాగే ప్రతి ప్రాంతాన్ని కూడా ఎంతో సుందరీకరణంగా కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు గుంటూరు, అదేవిధంగా మంగళగిరి, దాంతోపాటు అమరావతికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులంతా కూడా ఎంతో సుందరీకరణంగా కూడా రోడ్లను అయితే తీర్చిదిద్దుతున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలీప్యాడ్ ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు అయితే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఉంది. ఒకవేళ కనుక ఏదైనా పరిస్థితులు బాగాలేకపోతే కొంత వెహికల్ ద్వారా రావాలి, రోడ్డు ద్వారా వచ్చేటటువంటి మార్గాన్ని కూడా ప్రస్తుతం అయితే ఎంపిక చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటటువంటి సమయంలో పూర్తిగా డైవర్షన్ చేయాలనే విధంగా కూడా పోలీసులు అయితే నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బాపట్ల, చీరాల మీదుగా కూడా డైవర్షన్ చేస్తున్నారు. దాంతోపాటు చిలకలూరుపేట నుంచి వైజాగ్ వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా వేమూరు, చుండూరు నియోజకవర్గాల మీదుగా కూడా డైవర్షన్ చేయడానికి కూడా ప్రస్తుతం అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచే కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అంటే వేరే ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ముందుగా సూచనలు చేస్తున్నారు. గుంటూరు మీదుగా కానీ ఇటు విజయవాడ మీదుగా వెళ్ళాలనుకునే వెహికల్స్ ఈ 2-3 రోజులు డైవర్ట్ అయ్యి వెళ్ళాలనే విధంగా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే ట్రాఫిక్లో ఇబ్బందుల్లో ఇరుక్కునే కంటే కూడా వాళ్ళు ముందుగానే ఆలోచన చేసి కనుక డైవర్షన్ అయ్యి కనుక ముందుగా వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు అనే విధంగా కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు తమిళనాడు రాష్ట్రంతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి లారీలకి సంబంధించినటువంటి యాజమాన్యాల్లో కూడా పోలీసులు ముందుగా సూచనలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ మీదుగా వెళ్ళాలంటే మాత్రం ఈ 2-3 రోజులు డైవర్ట్ అయ్యి వెళ్ళాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వెహికల్స్కి సంబంధించినటువంటి డైవర్షన్లు అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఇటు సభా ప్రాంగణానికి రావాల్సినటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం క్లియర్ గా ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు గుంటూరు నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ పార్కింగ్ చేయాలనే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి క్లియర్ రోడ్డు మ్యాప్ అయితే ఈ రోజు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశాల్లో ఎంతో సుందరంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాయి శంకర్. మే 2న అమరావతిలో ప్రధానమంత్రి మోదీ సభకు ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కూడా పహల్గాంలో జరిగిన ఘటన దృష్ట్యా అన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా సిబ్బంది పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.